హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ ఎనర్జీ టారో. ఈ రోజు నేను రీడింగ్ చేయబోయే టాపిక్ ఏంటంటే, మీ పర్సన్ మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు. అంటే మీ పర్సన్ దగ్గర నుంచి లవ్ మెసేజెస్, మీరు సెపరేషన్లో ఉన్నా కలిసే ఉన్నా సరే ఈ రీడింగ్ రెసినేట్ అయితే మీరు తప్పకుండా చూడొచ్చు. ఈ రీడింగ్ కనుక మీకు రెజనేట్ అయితే ఐఎమ్ సో హ్యాపీ. ఒకవేళ రెజనేట్ అవ్వట్లేదు అంటే మీరు స్కిప్ చేసేయచ్చు. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రియూనియన్ రెమెడీస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. 100% వర్క్ అవుతాయి. 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికన్నా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్ట్. ఇలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. వీడియోని కంపల్సరీ లైక్ చేయండి. మీరు అలా చేయడం వల్ల వీడియో ఫర్దర్ గా చాలా మందికి రికమెండేషన్స్ లోకి అయితే వెళ్తుంది. అండ్ ఈ రీడింగ్ ఏ రాశి వారైనా చూడొచ్చు. మీకు రెజనేట్ అవుతుందా లేదా అనేది మాత్రమే ఇంపార్టెంట్. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. అగైన్ ఎవరైనా మేనిఫెస్టేషన్ గురించి ఇంట్రెస్టెడ్ గా ఉంటే 1-to-1 సెషన్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఈ మేనిఫెస్టేషన్ అనేది మీకు లైఫ్ లాంగ్ యూజ్ అవుతుంది, కెరియర్ కి, రిలేషన్షిప్స్ కి, మనీకి. సీరియస్ గా నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళే కాల్ చేయండి. సో లెట్స్ స్టార్ట్ ద రీడింగ్. ఓకే, హీలింగ్. సో రైట్ నౌ మీ పర్సన్ హీలింగ్ లో ఉన్నారు. మేబీ మీరు కలిసి ఉంటే గనక మీ పర్సన్ హీల్ అవ్వాలని అయితే అనుకుంటున్నారు. ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ రైట్ నౌ హీలింగ్ పీరియడ్ లో అయితే ఉన్నారు. తను హీల్ అవుతున్నారు అనే మెసేజ్ అయితే మీకు చెప్పాలని అయితే అనుకుంటున్నారు. ఇన్ కేస్ మీరు కలిసే ఉన్నారు, మీ ఇద్దరి మధ్య చాలా డిస్టర్బెన్సెస్ ఉన్నాయి. సో మీ ఇద్దరికి హీలింగ్ అవసరం. ఇద్దరు హీల్ అవ్వడం చాలా చాలా అవసరం. ఏదైతే గొడవలు జరుగుతున్నాయో వాటిని పక్కన పెట్టి హీల్ అవ్వడం అనేది చాలా చాలా అవసరం అని మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. ఏజ్ డిఫరెన్స్, మీ ఇద్దరి మధ్య ఏజ్ డిఫరెన్స్ ఉండుండొచ్చు. మేజర్ ఏజ్ గ్యాప్ మీ ఇద్దరి మధ్య ఉండుండొచ్చు. సో ఇక్కడ మీ పర్సన్ ఈ ఏజ్ గ్యాప్ ని పెద్ద ఇబ్బందిగా అయితే తీసుకోవట్లేదు, అబ్స్టికల్ గా అయితే తీసుకోవట్లేదు. బట్ మీరు ఏమన్నా అలా ఫీల్ అవుతున్నారా? మీరు ఈ ఏజ్ గ్యాప్ ని ఒక ప్రాబ్లమ్ లో ఫీల్ అవుతున్నారా, ఒక అబ్స్టికల్ లా ఫీల్ అవుతున్నారా అని అయితే మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. బట్ మీ పర్సన్ సైడ్ నుంచి అయితే మాత్రం ఏజ్ ఫ్యాక్టర్ ని పెద్దగా కన్సిడర్ చేయట్లేదు. సో తనకి ఏజ్ ఫ్యాక్టర్ అనేది పెద్ద సమస్య కాదు, తనకి ఎలా ఉన్నా ఓకే అన్నట్టు ఆలోచిస్తారు. అండ్ ట్రూ లవ్, సో లవ్ మ్యాటర్స్. సో ఇక్కడ మీ ఇద్దరి మధ్య ట్రూ లవ్ ఉంది కాబట్టి కొన్ని సిచ్యువేషన్స్ లో మిస్ మ్యాచ్ అయినా, కొన్ని విషయాల్లో మిస్ మ్యాచ్ అయినా మీ పర్సన్ ఖచ్చితంగా మీతోనే ఉండాలి అని అనుకుంటున్నారు. అండ్ ఎవరైతే సెపరేషన్ లో ఉండాలనుకుంటున్నారో, ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో ఇక్కడ మీ పర్సన్ ఒక రియలైజేషన్ కి అయితే వచ్చారు, మీది ట్రూ లవ్ అని. అట్ ద సేమ్ టైం తను మీకు చెప్పాలనుకుంటున్నారు, తనది కూడా ట్రూ లవ్ అని. బికాస్ ట్రూ లవ్ కార్డు ఉంది. ఒకవేళ మీ ఇద్దరి మధ్య రైట్ నో ఇష్యూస్ జరుగుతున్నాయి అంటే ఇక్కడ ఏంటంటే తనకి మీ మీద నిజంగా ఇష్టం ఉంది. సో ట్రూ లవ్ ఉంది అని అర్థం. అండ్ ఆల్ ఐ వాంట్ ఈజ్ యూ ఓకే. సో తనకి ఖచ్చితంగా మీరు కావాలి. తనకి ఈ రిలేషన్షిప్స్, ఈ గొడవలు, ఈ డిస్టర్బెన్సెస్ ఇన్ని జరుగుతున్నా తను ఎందుకు ఉన్నారు అని అంటే తనకి మీరు కావాలి, అదే తనకి ఇంపార్టెంట్. సో ఆల్ ఐ వాంట్ ఈజ్ యూ, ఖచ్చితంగా మీ పర్సన్ కి మీరు చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో ఖచ్చితంగా మీ పర్సన్ మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అని అయితే చాలా గట్టిగా అనుకుంటున్నారు. అండ్ ఎవరైతే కలిసే ఉన్నారో మేబీ మీ పర్సన్ కి మీకు రైట్ నో ఇష్యూస్ జరుగుతూ ఉండొచ్చు. ఒకవేళ జరగకపోయినా మీ పర్సన్ మేబీ ఇంట్రోవర్ట్ అయి ఉండొచ్చు, తను ఎక్స్ప్రెస్ చేయలేకపో ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ కి మీరు చాలా ఇంపార్టెంట్, ఆ మెసేజ్ మీకు చెప్పాలనుకుంటున్నారు. అండ్ ఐఎమ్ ఫీలింగ్ సాడ్ వితౌట్ యూ. మేబీ మీరు అనుకుంటూ ఉండొచ్చు, నేను లేకపోయినా నా పర్సన్ హ్యాపీగానే ఉంటారు, నేనున్నా లేకపోయినా తనకు అంత ఫరక్ పడదు అని. నో, మీరు లేకపోతే మీ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతారు. మేబీ అది మీకు తెలియనివ్వరు, తను ఎక్స్ప్రెస్ చేయరేమో, బట్ మిస్సింగ్ ఎనర్జీ అయితే ఉంది. బికాస్ దే ఆర్ ఫీలింగ్ సాడ్ వితౌట్ యూ. ఖచ్చితంగా మీ పర్సన్ మీరు లేకుండా సాడ్ గా అయితే ఫీల్ అవుతున్నారు. అండ్ ప్లే అవుట్స్ ఎందుకు? ఇక్కడ మీ ఇద్దరి మధ్య ఖచ్చితంగా కొన్ని డిస్టర్బెన్సెస్ అయితే ఉన్నాయి. ఒక పర్సన్ ఇంకొక పర్సన్ ని ప్లేయర్ గా చూడడం, లైక్ నాతో రిలేషన్ లో ఉంటారు, వేరే వాళ్ళతో మాట్లాడతారు, ఇలాంటి ట్రస్ట్ ఇష్యూస్ ఉండడం వల్ల ఖచ్చితంగా ప్లేయర్, ఒకవేళ మీరు మీ పర్సన్ ప్లేయర్ గా ట్రీట్ చేస్తూ ఉంటే ఖచ్చితంగా కాదు, మీరే నాకు చాలా ఇంపార్టెంట్, నాది ట్రూ లవ్, మీరు లేకపోతే నేను ఉండలేను అనే ఒక
మెసేజెస్ అయితే మీకు ఇవ్వాలి అనుకుంటున్నారు. అండ్ ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో ఖచ్చితంగా తను మిస్ అవుతున్నారు. బట్ రైట్ నో తను హీల్ అవుతున్నారు, హీలింగ్ మీద ఫోకస్ పెట్టారు. సో హీల్ అయిన తర్వాత మళ్ళీ మీ లైఫ్ లోకి తిరిగి రావాలి అని ఒక మెసేజ్ అయితే మీకు ఇస్తున్నారు. అండ్ డెసిషన్ టైం ఖచ్చితంగా ఇది ఒక ఎవరైతే కలిసి ఉన్నారో రైట్ నో మీరు ఒక డెసిషన్ తీసుకోవాలని అయితే అనుకుంటున్నారు. అండ్ ఇట్స్ ఎ డెసిషన్ టైం ఫర్ బోత్ ఆఫ్ యూ. ఓకే, సో ఆ డెసిషన్ అన్నది తనైతే పాజిటివ్ గానే తీసుకోవాలనుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం మీరు కూడా రిలేషన్షిప్ అనుగుణంగానే డెసిషన్ తీసుకోవాలని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడైతే అన్ని పాజిటివ్ గానే కనిపిస్తున్నాయి. బట్ ఏదైతే తను రైట్ నో ఎవరైతే నో కాంటాక్ట్ సిచ్యువేషన్ ఉన్నారో, కమ్యూనికేషన్ గ్యాప్ లో ఉన్నారో మీ పర్సన్ ఏంటంటే ఈ టైంలో నేను మిస్ అవుతున్నాను, అట్ ద సేమ్ టైం హీలింగ్ మీద ఫోకస్ చేస్తున్నాను, మీ వాల్యూ నాకు రియలైజ్ అయ్యింది, ట్రూ లవ్ ఏంటన్నది తెలిసి వచ్చింది, ఖచ్చితంగా నేను ప్లేయర్ కాదు, డెసిషన్ తీసుకుంటాను. ఒకవేళ మీ పర్సన్ రైట్ నో మీరు కలిసి ఉన్నారు బట్ రిలేషన్షిప్ గురించి ఎటువంటి డెసిషన్ తీసుకోవట్లేదు అని అంటే ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే తను కూడా డెసిషన్ తీసుకోవాలి, ఈ రిలేషన్షిప్ గురించి తీసుకుంటాను అని మీకు చెప్పడం అనమాట. ఐ కాంట్ లెట్ యూ గో. ఖచ్చితంగా మీ పర్సన్ మిమ్మల్ని వదిలి ఉండలేరు. అట్ ద సేమ్ టైం మీరు రిలేషన్షిప్ వద్దు అని వెళ్ళిపోయినా సరే మీ పర్సన్ మిమ్మల్ని వెళ్ళనివ్వరు. రొమాంటిక్ లవ్ మెసేజెస్. అండర్ ద డెక్ పే అటెన్షన్ టు ద రెడ్ ఫ్లాగ్స్ ద సైన్స్ ఆర్ కాషనింగ్ యూ. సో మీ రిలేషన్షిప్ లో ఏమైనా రెడ్ ఫ్లాగ్స్ ఉంటే ఖచ్చితంగా వాటిని సీరియస్ గా తీసుకోండి అని అర్థం. ప్యాషన్, అలౌ యువర్ హార్ట్ అండ్ సోల్ టు సింగ్ విత్ జాయ్. అగైన్ ఆల్వేస్ బీ హ్యాపీ, ఆల్వేస్ బీ పాజిటివ్ అండి. బికాస్ మీరు ఏదైతే ఎనర్జీ జనరేట్ చేస్తారో అది రిలేషన్షిప్ ని అట్ ద సేమ్ టైం మీ పర్సన్ ని పాజిటివ్ గా కానీ నెగిటివ్ గా కానీ ఎఫెక్ట్ చేస్తుంది. మీరు పాజిటివ్ గా ఉంటే పాజిటివ్ గా ఎఫెక్ట్ చేస్తుంది, నెగిటివ్ గా ఉంటే నెగిటివ్ గా ఎఫెక్ట్ చేస్తుంది. ఎంగేజ్మెంట్, యువర్ లవ్ లైఫ్ ఈస్ రిసర్నింగ్ టు ఏ హైయర్ లెవెల్ ఆఫ్ కమిట్మెంట్. ఖచ్చితంగా ఎవరైతే రిలేషన్షిప్ లో ఉన్నారో మీ రిలేషన్షిప్ నెక్స్ట్ లెవెల్ తీసుకువెళ్ళాలి అని అనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు ఆ విధంగా ప్రయత్నిస్తే కనుక మీ రిలేషన్షిప్ అనేది నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. దిస్ కుడ్ బి ద వన్ యూ హ్యావ్ ఆల్రెడీ మెట్ ద రొమాంటిక్ పార్ట్నర్ యూ సీ. సో ఎవరైతే మీరు ఆలోచిస్తూ ఉన్నారు ఈ పర్సన్ నాకు కరెక్టా కాదా, ఈ పర్సన్ అయినా నేను అనుకునే పర్సన్ అని ఆలోచిస్తూ ఉంటారో ఎస్, దిస్ కుడ్ బి ద వన్. ఖచ్చితంగా మీరు ఏ పర్సన్ అయితే అనుకుంటున్నారో ఆ పర్సనే మీ కరెక్ట్ పర్సన్. ఓకే, కో డిపెండెన్సీ, అడిక్షన్స్ ఆర్ ఎఫెక్టింగ్ యువర్ రొమాంటిక్ లైఫ్. సో మీలో చాలా మంది కో డిపెండెంట్ రిలేషన్షిప్ లో ఉండొచ్చు. లైక్ ఎవ్రీథింగ్ మీ పర్సన్ మీద డిపెండ్ అవ్వడం. మీరు హ్యాపీగా ఉండాలంటే మీ పర్సన్ మీతో హ్యాపీగా ఉండాలి, మీరు సాడ్ గా ఉండకూడదంటే ఎప్పుడు మీ పర్సన్ మీద ప్రతి ఎమోషన్ కి మీరు మీ పర్సన్ మీద డిపెండ్ అవుతుంటే అది కో డిపెండెన్సీ అవుతుంది. ఆ రిలేషన్షిప్ ఉండగా సఫోకేటింగ్ అయిపోతుంది అవతల పర్సన్ కూడా, దాన్ని కో డిపెండెన్సీ అంటారు. సో మీకంటూ ఒక ఇండివిజువాలిటీ ఉండాలి, మీరు ఇద్దరు కలిస్తే మీ హ్యాపీనెస్ ఇంకా పెరగాలి, అంతేగాని ప్రతిదానికి మీ పర్సన్ మీద డిపెండ్ అవ్వకూడదు. ఒకవేళ మీరు అలా అవుతూ ఉంటే కనుక మీరు చేంజ్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అన్రిక్వైటెడ్ లవ్, దర్ ఈస్ నాట్ ఎనఫ్ అట్రాక్షన్ ఆర్ కెమిస్ట్రీ టు కీప్ దిస్ రిలేషన్షిప్ గోయింగ్. కొంతమంది ఆలోచిస్తున్నారు మా రిలేషన్షిప్ లో స్పార్క్ లేదు, అట్రాక్షన్ లేదు, ఈ రిలేషన్షిప్ ముందు తీసుకెళ్ళడానికి ఒక స్పార్క్ లేదు అన్న ఒక ఫీలింగ్ లో అయితే ఉన్నారు. ఫైనాన్సెస్ అండ్ కెరియర్, ఫైనాన్షియల్ ఇష్యూస్ ఆర్ ఏ ఫ్యాక్టర్ ఇన్ యువర్ లవ్ లైఫ్ రైట్ నౌ. కొంతమందికి మీ రిలేషన్షిప్ లో ఫినాన్షియల్ ఇష్యూస్ మేజర్ పార్ట్ గా కనిపిస్తున్నాయి. అబ్స్టికల్స్ గా అది మీ నుంచి అవ్వచ్చు, మీ పర్సన్ నుంచి అవ్వచ్చు. సో ఈ ఫినాన్షియల్ ఇష్యూస్ వల్ల మీ ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ రావడం కానీ, చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ గ్యాప్స్ రావడం కానీ, బికాస్ ఫినాన్షియల్ వల్ల అండ్ కెరియర్ వల్ల ఎక్స్పెషల్లీ టైం ఇవ్వకపోవడం, కెరియర్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల మీకు కోపం రావడం, టైం ఇవ్వట్లేదు అని. సో దీన్ని మీరు బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మన కెరియర్ ని అండ్ పర్సనల్ లైఫ్ ని మీరు బ్యాలెన్స్ చేసుకోగలిగితేనే రిలేషన్షిప్ అనేది సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్తుంది. సో యూ హ్యావ్ టు బ్యాలెన్స్ బోత్. టారో మెసేజెస్ చూడండి.
Under the deck, the Emperor. ఓకే, ఇక్కడ మీ పర్సన్ అగైన్ మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారంటే తను ఇప్పుడు రైట్ నో మాట్లాడట్లేదు అని దానికి అర్థం ఏంటంటే తను హీల్ అవుతున్నారు ఖచ్చితంగా. 6 of Swords అంటే మూవింగ్ టువర్డ్స్ కామ్ వాటర్స్, విచ్ మీన్స్ తను రైట్ నో కొంచెం పీస్ఫుల్ గా ఉండాలి. బికాస్ తన మెంటల్ స్టేటస్ కూడా అంత పాజిటివ్ గా లేదు. ఈ టైంలో మాట్లాడితే ఇష్యూస్ ఎక్కడ పెద్ద అవుతాయి అని అయితే మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. బట్ మీరంటే ఇష్టం ఉంది, ఖచ్చితంగా మాట్లాడాలి అనే ఒక గట్టి ఇంటెన్షన్ కూడా ఉంది. ఖచ్చితంగా మీ పర్సన్ మీతో మాట్లాడాలి అని అయితే అనుకుంటున్నారు, బట్ కొంచెం టైం తీసుకుంటున్నారు. సో ఆ కొంచెం టైం తీసుకోవడం వల్ల మీ ఇద్దరి మధ్య కొన్నిసార్లు చాలా గ్యాప్ రావడం అయితే జరుగుతుంది. ఆ కొంచెం గ్యాప్ వల్ల ఇంకా పెద్ద గ్యాప్ రావడం, మిస్అండర్స్టాండింగ్స్ రావడం. సో ద మూన్, క్వీన్ ఆఫ్ వాండ్స్ అండ్ 10 of Fields ఖచ్చితంగా ఫినాన్షియల్ స్టెబిలిటీ గురించి, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ గురించి, అట్ ద సేమ్ టైం మీరంటే చాలా ఇష్టం ఉంది, గౌరవం ఉంది. ఎస్, మీ పర్సన్ కూడా ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి అని ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీస్ ఇన్వాల్వ్ అయి ఉంటే పెద్దవాళ్ళని ఎలా ఒప్పించాలి ఏంటి, ఇవన్నిటి గురించి కూడా మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో మీ పర్సన్ అయితే చాలా సీరియస్ గానే కనిపిస్తున్నారు ఈ రిలేషన్షిప్ గురించి. సో ఖచ్చితంగా మీతో కమ్యూనికేట్ చేస్తారు, బట్ తను హీల్ అవ్వడానికి కొంచెం టైం కావాలి, అందుకే తను ఓపెన్ అప్ అవ్వలేకపోతున్నారు. బట్ మీరంటే ఇష్టం ఉంది, ఖచ్చితంగా ఎవరైతే సెపరేషన్ లో ఉన్నారో రీయూనియన్ అవ్వాలి అని అయితే ఖచ్చితంగా మీ పర్సన్ అనుకుంటున్నారు. ఎంపరర్, బట్ అట్ ది సేమ్ టైం మీరు చాలా స్ట్రబన్ అని కూడా అనుకుంటున్నారు. మీ పర్సన్ ఎప్పుడు మీ మాట నెగ్గాలి అని అనుకుంటారు, తనను పట్టించుకోరు అనే ఒక పాయింట్ కూడా మీ పర్సన్ లో ఉంది. ఎనర్జీ oracle మెసేజెస్, కేరింగ్ కనెక్షన్స్. అగైన్ మీకు ఎవరితో అయితే కనెక్షన్స్ ఉన్నాయో అవన్నీ మళ్ళీ రీబిల్డ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీకు ఏమైనా ఎవరితో ఇష్యూస్ ఉంటే అవన్నీ సార్ట్ అవుట్ అయిపోతాయి. యాక్షన్, యాక్షన్ మీన్స్ మీరు ఏదైనా ఒక విషయం గురించి యాక్షన్ తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటే మెసేజ్ ఫెరీస్ ఎస్, మీరు యాక్షన్ తీసుకోండి, టైం వేస్ట్ చేయొద్దు. అండ్ ఎప్రిషియేషన్, మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో లేదా రిలేషన్షిప్ లో అవ్వచ్చు, మీకు తగ్గ ఎప్రిషియేషన్ అయితే మీకు దొరుకుతుంది అని అర్థం. బ్రింగ్ లవ్ ఇన్ టు ద సిచ్యువేషన్. అగైన్ మీరు ఎలాంటి సిచ్యువేషన్ లో ఉన్నా ప్రేమగా డీల్ చేయడానికి చూడండి, ప్రేమగా మాట్లాడడానికి చూడండి. లుక్ ఎట్ ద బిగ్గర్ పిక్చర్, ఫుల్ మూన్ ఇన్ సాజిటేరియస్. సో ఏదైనా ఒక సిచ్యువేషన్ చూసినప్పుడు లైక్ డిఫరెంట్ వేలో చూడడానికి ట్రై చేయండి. ఎప్పుడో ఒక సిచ్యువేషన్ ఒకేలా చూడడం కన్నా డిఫరెంట్ గా చూడడం వల్ల మీకు కొంచెం చేంజెస్ అనేవి కనిపిస్తాయి. బిలీవ్ ఇన్ ద ఇంపాసిబుల్. ఏదైనా మీరు అచీవ్ చేయాలన్నా, మీ రిలేషన్షిప్ లో ఒక పాజిటివ్ చేంజెస్ రావాలన్నా ఫస్ట్ మీరు బిలీవ్ చేయాలి. ఓకే, బిలీవ్ చేస్తేనే అది జరుగుతుంది. వితౌట్ మీరు బిలీవ్ చేయకుండా జరగడం అనేది కష్టం. సో ఇదండి మీ రీడింగ్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్ లో నెంబర్ ఉంటుంది, ఆర్ స్క్రీన్ స్టార్టింగ్ లో నెంబర్ డిస్ప్లే ఉంటుంది. మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. రీడింగ్స్ అనేవి చార్జబుల్ అండి, మనీ అయితే పే చేయాలి. అలాగే మేనిఫెస్టేషన్, రీయూనియన్ రెమెడీస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు, 100% వర్క్ అవుతాయి. అండ్ 1-to-1 మేనిఫెస్టేషన్ క్లాసెస్ కూడా ఎవరికైనా కావాలంటే అప్రోచ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్.